ఎక్కడో ఉంటాడని జెస్సీ యాడా కనిపించకుండా పోయాడు ఎందుకలా మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? ఎక్కడ కనిపించాలి నీకు? అంటే బిగ్ బాస్ అయ్యాక సినిమాలు అన్నావు అదన్నా ఇదన్నా ఒక పెద్ద హీరోకి మీరు కథ చెప్పారంట, గ్రీన్ సిగ్నల్ వచ్చిందంట, అదొక బజ్ ఆఫ్ టాక్ ఉంది, అది నిజమా? మీ షన్ను భయ్ ఎలా ఉన్నాడు? ఏమో తెలీదు, గుర్తు. ఎలా ఉంది మీ ఫ్రెండ్షిప్? అప్పుడు ఉండేది, తర్వాత కట్ అయిపోయింది, ఎందుకు? రీజన్ ఏంటంటే? రీజన్ అంటే ఏం లేదు, మైట్ బి నువ్వు క్రిస్టియానిటీ గురించి కొంచెం ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేసి మరీ పెడతావు స్టోరీస్. వై టు డూ దట్? అంటే నువ్వు పేరేంటి? జెస్సీ. జెస్సీ అంటే నేనేమి? ఒక చిన్న టాపిక్ వైరల్ అవుతుంది, అమ్మాయిలంటే ఎక్కువ అట్రాక్ట్ అయిపోతాడు జెస్సీ అని. నువ్వా? నేను అవుతా కామాంధుడు, ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకోడు, అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడాలని ట్రై చేస్తాడు జెస్సీ అని అంటున్నాను, నిజమేనా? అయితే మాట ఏంటంటే, ఈ బిగ్ బాస్ చూస్తున్నావు అన్న? చూస్తున్నా. ఎవరు బాగా నచ్చారా? నేను పర్సనల్గా సపోర్ట్ చేసేది కళ్యాణ్కి, సుమన్ శెట్టికి. నీకు ఈ సీజన్ లో ఎవరు బాగా నచ్చారు వాళ్ళిద్దరు తర్వాత? ఆయేషా నచ్చింది, కానీ వెళ్ళిపోయింది పాపం. కాదు ఈ పిఆర్ల దుకాణం ఏంటి? అదే అడుగుదాం అనుకున్నా, మర్చిపోయాను. ఈ పిఆర్ల దుకాణం బాబాయ్, నాకు పిఆర్ ఉన్నంత మాత్రాన నువ్వు సేవ్ అయిపోవు. కళ్యాణ్ పడాలనే వ్యక్తికి పిఆర్లు ఎవరు అంటే మాలాంటి ఫ్రెండ్స్. టేస్టీ రాజా విడు ఫుడ్ బ్లాగింగ్ కే రాజా, టేస్టీ రాజా విడు ఫుడ్ బ్లాగింగ్ కే రాజా. హే గాయ్స్, వెల్కమ్ టు టేస్టీ రాజా. అన్నా ఇంట్రో ఎత్తున్నప్పుడు కూడా తింటూనే ఉన్నావు, ఎందుకు భయ్యా నువ్వు అసలు? ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. వచ్చింది పందెం పుంజుకి. ఓకే, నా ఫేవరెట్ రెస్టారెంట్ ఇది. అవునా? నిజమా? ఎన్నిసార్లు వచ్చావు? 2 times వచ్చాను. 2 times నాన్ వెజ్ తిన్నా. ఈసారి కార్తీక మాసం కానీ వెజ్ తింటున్నా. 2 సార్లు వచ్చావు అన్న. బిల్ ఏమైనా ఉందా? వచ్చిన బిల్లు నిజం చెప్పండి అన్న. వచ్చాను రా. వచ్చావా? సీరియస్గా వచ్చాను. ఫ్రెండ్స్. ఎన్ని మంత్స్ ముందు వచ్చావు? 1 month అనుకుంటా. 1 month. ఆ ముందు బిఫోర్? ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ తోనే వచ్చాను నేను. ఓకే, ఆ ముందు బిఫోర్? అది గుర్తులేదు. గుర్తులేదా? అంటే 1 month ముందా? ఓకే, ఎవరు ఇన్ఫ్లుయెన్సర్? అయినా ఎందుకురా నీకు? కనుక్కుందామన్నా. బాగుంది. ఏంది ఎందుకు ఎన్ని ఎందుకు? ఫుడ్ బాగుంటది. ఇది బంగ్లా పన్నీర్ అంట. సో టేస్ట్ ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది యాక్చువల్లీ. వచ్చేసి స్టార్ట్ అందుకే ఇంట్రోలో కూడా తినేస్తున్నా. చాలా టేస్టీగా ఉంది. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ బంగ్లా నాన్ వెజ్ అందరూ తోపు అనుకుంటారు, కానీ వెజ్ లో నీకు ఏమనిపించింది? బంగ్లా పన్నీర్ వేడివేడిగా. బేసికలీ నేను 2 times వచ్చినప్పుడు కూడా నాన్ వెజ్ తిన్నా. ఫస్ట్ టైం వెజ్ నువ్వు తినిపిస్తున్నావు. థ్యాంక్స్ టు యూ. యాక్చువల్లీ చాలా బాగుంది. అది ఏదో డిష్ బంగ్లా పన్నీర్ సంథింగ్. చాలా బాగుంది. చాలా బాగుందా? వెజ్ లో మంచి ఐటమ్స్. పందెం పుంజులో మెయిన్ నాటుకోడి, చిల్లుగారి, ఇవన్నీ పక్కన పెడితే ఎక్కడో ఉంటాడని జెస్సీ యాడా కనిపించకుండా పోయాడు ఎందుకలా? మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? ఎక్కడ కనిపించాలి నీకు? అంటే బిగ్ బాస్ అయ్యాక సినిమాలు అన్నావు అదన్నా ఇదన్నావు తాతన్నావు 10 రోజులు. బేసికల్గా నేను అనేవాడిని ఐఎమ్ వర్కింగ్ ఫర్ అన్ రైటర్. సో రైటింగ్ దాంట్లో కాన్సన్ట్రేట్ చేశాను అనమాట. ఓకే. సో ఇన్ని సంవత్సరాలు నేను రైటింగ్లో ఉన్నాను, ఆ రైటింగ్ పనుల్లో ఉన్నాను. డెఫినెట్గా 1 fine day వితిన్ షార్ట్ స్పాన్లోనే నీకు ఒక మంచి ప్రాజెక్ట్తో ముందుకు వస్తాను. ఓకే, డైరెక్షన్ ఓన్లీ రైటింగ్? రైటింగ్ అండ్ యాక్టింగ్. ఓకే. యాజ్ ఆఫ్ నో అయితే. ఇంకోటి ఏంటంటే ఒక పెద్ద హీరోకి మీరు కథ చెప్పారంట, గ్రీన్ సిగ్నల్ వచ్చిందంట, అదొక బజ్ ఆఫ్ టాక్ ఉంది, అది నిజమా? అంటే బజ్ ఆఫ్ టాక్ అంటే బెట్ లేదు. యా నిజమే. అది ఏంటంటే బేసిక్గా నేను 3 years చెప్పాను కదా బిగ్ బాస్ తర్వాత నుంచి. నేను ఏంటంటే రైటింగ్ మీద కూర్చున్నా. ఒక పెద్ద ఆయన దగ్గర వర్క్ నేర్చుకొని ఆ తర్వాత రైటింగ్స్ డెవలప్ చేసుకొని మంచి స్టోరీస్, అంటే నేను మైథాలజీ గ్రిప్ ఎక్కువ ఉంది, సైఫై గ్రిప్ ఎక్కువ ఉంది. సో ఈ 2 బేస్ చేసుకుంటే ఒక సబ్జెక్ట్ రాశాను. ఓకే. అంటే చాలా సబ్జెక్ట్స్ రాశాను. అందులో ఇంకొక సబ్జెక్ట్ ఒక పెద్ద స్టార్ట్కి వెళ్ళింది. ఆ సబ్జెక్ట్ నచ్చింది ఆయనకి. ఓకే. లక్కీగా ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విత్ ఇన్ షార్ట్ స్పాన్లో అది అనౌన్స్మెంట్. షూట్ స్టార్ట్ అయిందా? షూట్ స్టార్ట్ అయింది, ఇప్పటికీ అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది కదా. ఓకే. అనౌన్స్మెంట్ వస్తుంది. అంటే ఆయన బిజీ ఉన్నాడు ప్రస్తుతంగా, ఆయన బిజీ ఆర్టిస్ట్. ఓకే. సో ఆయన వన్స్ డేట్స్ ఇచ్చాక మాకు అప్పుడు మేము అప్కమింగ్ వెళ్తాము. ఓకే. ఓకే, ముందుకెళ్తారన్నమాట. ముందుకెళ్తాం. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి. అసలు బిగ్ బాస్కి వెళ్ళావు, నువ్వు అంటూ కనిపించావు, తర్వాత అడ్రస్ లేకుండా వెళ్ళిపోయావు, ఏదో రైటింగ్ అంటున్నావు. ఓకే, అంతా బాగానే ఉంది. మీ షన్ను భయ్ ఎలా ఉన్నాడు? ఏమో తెలీదు, గుర్తులేదా? గుర్తులేదా? ఐ మీన్ టచ్లో లేడు. టచ్లో లేడా? ఫోన్ చేయాలా?
ఫోన్ చేయాలా పక్కన తెచ్చి చేసుకో, నువ్వు మాట్లాడుకో, నాకెందుకు. అదేండి భయ్యా, మీరు ఫ్రెండ్స్ కాబట్టి ఫోన్ చేయమని అడుగుతున్నాను నేను. ఇప్పుడు టచ్లో లేనప్పుడు సడన్గా ఫోన్ చేసి అంటే అన్నస్తరి వాడేదో పనిలో ఉంటాడు, వాడి పని అట్లా నేను ఫోన్ చేస్తే ఎత్తాడు. నువ్వు మాట్లాడుకో, అయితే నీ ఫోన్ చేసి నువ్వు మాట్లాడుకో, నాకెందుకు ఫోన్ చేస్తా. ఓకే, ఎలా ఉంది మీ ఫ్రెండ్షిప్? అప్పుడు ఉండేది, తర్వాత కట్ అయిపోయింది, ఎందుకు? రీజన్ ఏంటంటారు? రీజన్ అంటే ఏం లేదు, మైట్ బి బిగ్ బాస్లో అక్కడ ఉన్నప్పుడు ఇంకా మేమే అక్కడ ఆప్షన్ ఉంటుంది కదా, మీ ఎదురుగా ఉంటాం, మాత్రం మాట్లాడతారు. ఓకే, బయటకు వచ్చాక అలా కాదు కదా, హీ మైట్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ హీ మైట్ బి బిజీ విత్ సమ్ అదర్ వర్క్స్. ఓకే, సో మైట్ బి అలాగ అనుకుంటా. అలా ఫోన్లో ఎత్త అవసరం పని లేదంటావు. ఆబ్వియస్లీ. ఓకే, నువ్వు ఎత్తట్లేదు అనమాట, అర్థమైంది. నేను ఎత్తట్లేదు కదా. యాడ దొరికింది సంతరా ఇదే? ఓకే సరే, నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, నువ్వు అంటే గాయ్స్ ఎవరు ఫీల్ అవ్వద్దు, నువ్వు క్రిస్టియానిటీ గురించి కొంచెం ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేసి మరీ పెడతావు స్టోరీస్. అంటే అన్యాయం జరుగుతుంది కాదనట్లా, వై టు డూ దట్? అంటే నువ్వు నా పేరేంటి? జస్వంత్ జెస్సీ. జెస్సీ అంటే ఏంటి? ఏ నేమ్? జెస్సీ అంటే ఏ నేమ్? ఇట్స్ బిలాంగ్స్ టు క్రిస్టియన్సీ నేమ్ కూడా వస్తుంది. జెస్సీ అంటే జెస్సీ రైడర్, జెస్సీ స్టీఫెన్ అని ఉంటుంది. ఓకే, సో బేసికల్గా ఏంటంటే నేను చదివిందంతా ఒక క్రిస్టియన్ స్కూల్. ఓకే ఓకే, నువ్వు రాజమండ్రి రాయ్ అకాడమీ అనే స్కూల్ ఉంటుంది. ఓకే, ఇట్స్ ప్రాపర్లీ ఆంగ్లో ఇండియన్స్ క్రిస్టియన్ స్కూల్. ఓకే, నేను చదివిన నా ఫ్రెండ్స్ అందరూ క్రిస్టియన్సే. ఓకే, నేను క్రిస్టియన్స్, నేను క్రిస్మస్ అని సెలబ్రేట్ చేసుకున్న పర్సన్ని. నేను క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి వ్యతిరేకం కాదు. సో బేసికల్గా క్రిస్టియన్స్ ముస్లిమ్స్లో ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. ఓకే, ఇప్పుడు స్టిల్ ఇప్పుడు కూడా నేను చెప్పే పాయింట్స్ వ్యాలిడ్ పాయింట్స్ వాళ్ళే చెప్తారు ఫస్ట్. ఓకే, డన్. నేనే వీడియో చేసినా సరే ఫస్ట్ వాళ్ళకి పంపిస్తా, అలా ఉందిరా, ఏదైనా హర్టింగ్ ఉందా అని చెప్పి వాళ్ళు నాకు ప్రాపర్. బేసికల్గా ఏంటంటే నేను చేసేది నా యాంటీగా ఉండేది లవ్ జిహాద్కి అన్నెసరీ కన్వర్షన్స్ చేస్తున్నాయి కదా. ఏది బియ్యం బ్యాగ్లు ఇచ్చి, రైస్ బ్యాగ్స్ ఇచ్చి కన్వర్ట్ చేయడం, ఓకే, వాటర్ బాటిల్ ఇచ్చి కన్వర్ట్ చేయడం, ఇలా చిన్న చిన్న ఏంటంటే బలవంతంగా వాళ్ళకి ఒక ఫేక్ హోప్. ఫర్ ఎగ్జాంపుల్ కన్వర్ట్ చేసేవాడిది వాడి ఇల్లు చూస్తే వాడికి అన్ని రాజభోగాలు ఉంటాయి. కన్వర్ట్ అయిన వాళ్ళకి గుడిసెలో ఉంటారు. అర్థమైందా? మీరు ఒక మూవీ చూసారు, మీకు ట్రాన్స్ అని మూవీ వచ్చింది, ఆ మూవీ చూస్తే నన్ను క్వశ్చన్ చేయరు, ఈ క్వశ్చన్ నన్ను అడగవు. అంటే మీకు ఎందుకు అడుగుతున్నానంటే, యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్గా నువ్వు అలా ఎక్స్ప్లోర్ చేసిన వల్ల జనాల్లో నెగిటివ్ అవుతున్నావని నా చిన్న ఫీలింగ్. డూడ్, ఇట్స్ నాట్ అబౌట్ నెగిటివ్ ఆర్ పాజిటివ్, ఇట్స్ ఆల్ అబౌట్ నీ ధర్మాన్ని నమ్ముకుంటున్నావు నువ్వు. నీ ధర్మాన్ని, నా ధర్మానికి అడ్డుగా ఎవరైనా వచ్చి వ్యతిరేకంగా ఏం చేస్తున్నారు అనుకో, దానికి రైస్ చేస్తావు వాయిస్. చాలా మంది రైస్ చేయరు, భయపడతారు, వాళ్ళకి ఎందుకులే మనకి ఎందుకులే అనుకుంటారు. బట్ నేను అలా ఉన్నాను, నాకు డిఫాల్ట్గా చిన్నప్పటి నుంచి ఉన్న హ్యాబిట్ అది. సో నేను ఎక్స్ప్రెస్ చేస్తాను. అది నెగిటివ్ అయితే నెగిటివ్ అవుతా, పాజిటివ్ అయితే పాజిటివ్ అవుతా అంతే. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం నీట్గా చిట్టి గారి విత్ చట్నీ, యాక్చువల్లీ చిట్టి గారి ఎక్స్ప్లెయిన్ చేసేవారు కాదు. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. చిట్టి గారి నాటుకోడి వినవు సార్, ఫస్ట్ తినేయండి చెప్తా. చిట్టి గారి నాటుకోడి జనరల్ గా ఫేమస్ అనమాట, ఇక్కడ యూనిక్ డిష్ అనమాట. చిట్టి గారి నాటుకోడి ఎక్సలెంట్ అనమాట. మీరు వెజిటేరియన్స్ కూడా ఆప్షన్ ఏంటంటే చిట్టి గారి విత్ చట్నీ. చిట్టి గారి అసలు నా మాట కూడా వినట్లేదుగా పర్సన్. వింటున్నాను రా స్వామి, తినేటప్పుడు చెవు కదా పనిచేయాలి. ఏంటి సార్ అది? తినేటప్పుడు చెవు కదా పనిచేయాలి, మాట్లాడే చెవుగా పనిచేయాలి. ఓకే, అవసరం లేదు అంటారు, వినాల్సిన పని లేదు. ఓకే, ఎలా ఉందో చెప్పండి, ఫోన్ తిని పోనీ. బేసిక్గా గాడి నా ఫేవరెట్ యాక్చువల్లీ. నేను బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్లో గాడి ఎక్కువ తింటా. అలాంటిది గాడి చాలా టేస్టీగా ఉంది. ఓకే, చెఫ్ ఎవరు మంచోడు. చెఫ్ ఎవరు మంచోడు? మంచోడు. బిల్లు మనోడి చేత పే చేస్తానమ్మా, పర్లేదా? జనరల్గా ఒక మోడల్గా ఉన్నావు, ఇప్పుడు మోడలింగ్ చేస్తున్నావా చేయట్లేదా? ఆస్క్ ద క్వశ్చన్ ఫర్. మోడలింగ్ షో డైరెక్షన్ చేస్తుంటా. ఇప్పటికీ హైదరాబాద్లో జరిగే పెద్ద షోస్కి డైరెక్షన్ నేనే చేస్తాను. బేసికల్గా అది మీడియాలో పెద్ద కవరేజ్ అవ్వదు కాబట్టి మోడలింగ్ ఫ్యాషన్ షోస్ అనేది మీకు తెలియదు. ఓకే, అదే ఇన్స్టాగ్రామ్లో నేను పెద్ద ప్రమోట్ చేసుకోను, బికాస్ అది ఆల్రెడీ నేను ఆల్రెడీ నేను లైఫ్ బతకాల్సిన దాని మీద కాదు, ఇండస్ట్రీ కదా. ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ కెరీర్ ఆన్ దిస్. సో ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ మోడలింగ్ స్టఫ్ ఇన్ మై ఇన్స్టాగ్రామ్స్ ఆర్ సంథింగ్. బట్ స్టిల్ ఇప్పటికి నువ్వు ఓపెన్ చేస్తే కొన్ని పిక్స్ ఉంటాయి నా ఇన్స్టాగ్రామ్లో మోడలింగ్. రీసెంట్గా కూడా చేశాను. ఒకటి ఏంటంటే ఫోకసింగ్ ఆన్ కెరియర్ అన్నావుగా, కెరియర్లో నువ్వు సెటిల్ అవ్వలేదా? అంటే నీ దృష్టిలో కెరియర్లో ఓకే నేను బాగానే ఉన్నా ఇప్పుడు వరకు, బాగా ఉండడానికి వెళ్తున్నా అంటే బాగాలేవు ఇప్పుడు?
ఆబ్వియస్లీ ఇప్పుడు అరే నాయన నేను అనుకుంది విను నువ్వు ఒక రైటర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా రైటర్ని ఎప్పుడైనా అడుగు రైటర్నో డైరెక్టర్నో ఆస్పైరింగ్ రైటర్స్ ఆస్పైరింగ్ డైరెక్టర్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఎప్పుడైతే సక్సెస్ అవుతారో వాళ్ళ అవుట్పుట్ ఎప్పుడైతే బయటకు వస్తే వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. అర్థమైందా? నా అవుట్పుట్ బయటకు వచ్చాక అప్పుడు నేను సక్సెస్ఫుల్ అవుతా. ఓకే. నేను చిన్నప్పుడు ఎక్కడో విజయవాడలో పుట్టి పెరిగి ఓకే మూవీస్ చూసి ప్యాషనెట్గా వచ్చాను ఇక్కడికి హైదరాబాద్కి. సో ఇప్పుడు నేను ఆ స్టెప్ నాకంటే బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు. సో ఐఎమ్ మేకింగ్ ఒక పిల్లర్ బై పిల్లర్ వేసుకుంటూ కాంటాక్ట్స్ బిల్డ్ చేసుకుంటూ ఒక పెద్ద వాళ్ళని నేను కలుస్తూ పెద్ద వాళ్ళ హెల్ప్ తీసుకుంటూ అలా బిల్డ్ చేసుకుంటున్నా. ఇట్ విల్ టేక్ టైం. మనం చిట్టికేసిన వెంటనే మాకు తల్లిదండ్రులు ఎవరు నాకు ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు కదా, టక్కని ఆ మావాడు వచ్చాడు ఆ మూవీకి పలానా హీరోతో నరేషన్ ఇచ్చాడు, పలానా హీరోకి నరేషన్ ఇవ్వాలని నాకు 2 years పట్టిద్ది ఆబ్వియస్లీ. ఓకే. అతనితో కలిసి వాళ్ళ మేనేజర్స్ అందరితో మాట్లాడి వాళ్ళకి నరేషన్స్ ఇచ్చి వాళ్ళకి నచ్చాక వాళ్ళ టీం అంతా విని అప్పుడు ఓకే అంటే హీరో దగ్గరికి వెళ్ళిద్ది. సో ఆ ప్రాసెస్లో వెళ్తాను. ఒకటి చెప్పు, బిగ్ బాస్ వాళ్ళు అంటే దేనికి పనికిరారు, బిగ్ బాస్ వాళ్ళు అంటే ఈడు బిగ్ బాస్ ఓడరా, బిగ్ బాస్ వాళ్ళు అంటే ఈడు బిగ్ బాస్కి వెళ్ళాడు అంటారా అనే చిన్న చూపు నాట్ అట్ ఆల్ ఆంధ్ర తెలంగాణ కాకుండా ఇండస్ట్రీలో ఉందా? ఇండస్ట్రీలో లేదు. చెప్తాం కదా, ఐల్ సే 1 star నేమ్ మంచు మనోజ్ అన్న. ద వే హీ రిసీవ్ ఓకే ఎంత వామ్ వెల్కమింగ్ ఉంటుంది. నాగార్జున గారు కానీ బయట కలిసినప్పుడు ఎప్పుడైనా అఖిల్ అన్న, సో అఖిల్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటాడు. సో కొంతమంది స్టార్స్ని కలిసాం, వెంకటేష్ గారు, హీరో వెంకటేష్ గారు. ఆయన నేను నుంచో అంటే మొహమాటంగా వెళ్ళి హాయ్ చెప్దామంటే ఎలా బాగున్నావా అని చెప్పి షేకండ్ ఇచ్చారు. ఓకే. ఐ వాజ్ లైక్ షాక్, సార్ తెలుసా సార్ బిగ్ బాస్ చూసాను రా ఇట్లా అని చెప్పి హక్ చేసుకున్నారు ఆయన. ఓకే. అంటే బిగ్ బాస్ ఎవరో చిన్న చూపు చేయరు. మనం ఈ మిగతా పీపుల్స్ ఎవరైతే ఓట్స్ చేశారో వాళ్ళే అనుకుంటారు. మళ్ళీ ఓకే పీపులే ఓట్లేదు సార్, మళ్ళీ మీరే ట్రోల్ చేస్తారు. ఓకే. అర్థమైందా? ఓకే. ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఒక ప్లాట్ఫామ్. ఓకే. ఒక జెస్సీ అనే వాడిని ఇంత కోట్ల మందికి పరిచయం చేసింది బిగ్ బాస్. అది తర్వాత ఎలాగ నేను కెరీర్ని యూటిలైజ్ చేసుకున్నా నా చేతుల్లో ఉంటుంది. నేను యూటిలైజ్ చేసుకుంటే నేను మంచి పొజిషన్లో ఉంటా, లేదంటే ఇగో ఇలాగే డబ్బులు తింటుంటా. నువ్వు డబ్బులేం తినలేదు కానీ. కాకపోతే ఇక్కడ ఫుడ్లో మెయిన్ ఏంటి తెలుసు అన్న, జనరల్గా బఫెట్లు అని ఉంటాయి, మీకు ఐడియా ఉంది కదా? అవును, చాలా దగ్గరలో బఫెట్లు అని. ఇక్కడ ఏంటంటే కంప్లీట్లీ ఓపెన్ మెన్యూ బఫెట్స్. అంటే ఏంటి అంటే మీరు 999, 899, 999 వెజ్ అండ్ నాన్ వెజ్ అనమాట. వెజ్ 899, నాన్ వెజ్ 999. ఎనీథింగ్ ఆర్డర్ ఫర్ యూ. ఓకే. అంటే ఒక బఫెట్కి వెళ్తే వాళ్ళు ఇచ్చిందే పెట్టిందే తినాలి కదా, ఇక్కడ అలా కాదు. నీకు నచ్చింది ఆర్డర్ పెట్టుకోవచ్చు. 999 ఆర్డర్ పెట్టుకుంటే నేను ఇప్పుడు నాన్ వెజ్ పెట్టుకుంటే నాకు ఇచ్చిన ఐటమ్స్ అంతే. ప్రాన్స్ ఏం కాదు, బట్ టేబుల్ నిండి ఒక టేబుల్ పర్సన్స్ అంటే 4 persons అనుకుంటా. ఓ నైస్. నచ్చింది ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ ఎలా ఉందంటే కొత్తగా లేదు, బాగుంది నిజంగా. అది బాగుంది. వాళ్ళు ఇచ్చింది తినకుండా మనకు నచ్చింది తినేసేలాగా. మనకు నచ్చింది, నీకు నచ్చిన డెజర్ట్ పెట్టుకోవచ్చు, నచ్చిన మాక్టైల్ పెట్టుకోవచ్చు. ప్రీవియస్కి ఎందుకు ఇవ్వాలా ఇది ఆఫర్? ప్రీవియస్కి వచ్చినప్పుడు ఈ రోజు నేను చెప్తానులేండి, పర్లేదు. ఇవాళ నుంచి వాడతాలే ఈ ఆఫర్. ఈవేళ నుంచి వాడదా? ఓకే. బిల్లు మాత్రం పే చేయాలి, ఇంకెవరు పే చేయరు కూడా, గుర్తుపెట్టుకో అన్న. తింటా. నాకు నచ్చేవే నేను తింటున్నా, నాకేం ప్రాబ్లం లేదు. అయితే మాట ఏంటంటే ఈ బిగ్ బాస్ చూస్తున్నావు అన్న? చూస్తున్నా. ఎవరు బాగా నచ్చారా? ఎవరంటే నేను పర్సనల్గా సపోర్ట్ చేసేది కళ్యాణ్కి సుమన్ శెట్టికి. ఆయన సో ఇద్దరు దే డూయింగ్ బెస్ట్. ఓకే. ఇద్దరు మంచి పొజిషన్లో ఉన్నారు. సో హ్యాపీ. నా ఇద్దరికి సపోర్ట్ చేసే ఇద్దరు మంచి పొజిషన్లో ఉన్నారు. సో కళ్యాణ్ గేమ్ ఎలా అనిపిస్తుంది? కళ్యాణ్ బాగా ఆడుతున్నాడు. టాస్క్ పరంగా హీ సూపర్. అందులో నథింగ్ అంటే మనవాడి మీద ఏ రిమార్క్ ఏం లేదు. బట్ కొన్ని చోట్ల కొన్ని తగ్గించుకోవాలి. అర్థమైంది కదా? అంటే బేసికల్గా దానివల్ల ఇప్పుడు అనవసరంగా మాటలు పడుతున్నారు బయట. అర్థమైందా? బయట ట్రోల్స్ వస్తున్నాయి, మాటలు పడుతున్నారు, అవన్నీ అనవసరం. అదే. ఓకే. అంటే బిగ్ బాస్ హౌస్ ఇస్ ఆల్ అబౌట్ అందరిని దృష్టిలో పెట్టుకుని ఆడాలి. అవునవునవును. నీ ఒక్కనే పెట్టుకుని ఆడావు అనుకో ఇలాగే ట్రోల్స్ అవుతాయి. బట్ స్టిల్ హీస్ డూయింగ్ గుడ్. సోల్జర్ అంటే సోల్జర్లా నిరూపించుకుంటున్నాడు అంట. నాకు తెలిసి హిందీ, తమిళ్, కన్నడ బిగ్ బాస్ల్లో ఎక్కడా వెళ్ళా ఇప్పుడు దాకా. ఒక సోల్జర్ వెళ్ళలేదన్నా, ఒక సోల్జర్ బిగ్ బాస్కి వెళ్ళారు అని తెలుగు చరిత్రలోనే ఉంది. అయితే గ్రేట్. మన యూనిక్ అయితే చాలా యూనిక్ అసలు. కాకపోతే బిగ్ బాస్ నుంచి వచ్చాక జీవితం ఎలా ఉంటుంది అనేది వెయిట్ అండ్ సీ అంతే. ఎవరి జీవితం అయినా చూడు. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఓకే చెప్పాను కదా ఇంతకుముందు కూడా, నాకు ఈటీవీ నుంచి షోస్ వచ్చాయి. డి వచ్చింది, శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చింది, ఇలా టీవీ షోస్ మల్టిపుల్ వచ్చాయి.
అందులో కూడా నేను రియాలిటీ షోస్లో కూడా క్లిక్ అయ్యా. ఓకే, నాది హైపరాది కాంబినేషన్ హిట్ అయింది. నేను తిరుపతికి వెళ్తే బిగ్ బాస్ కన్నా వీటి గురించి అడిగారు. సో నేను ఒక 1-2 years వరకు, బిగ్ బాస్ తర్వాత 1-2 years వరకు నేను కంప్లీట్గా ఫుల్ బిజీ ఉన్నాను. నా ఫోన్లో లిఫ్ట్ చేయలేదు, అంత బిజీ ఉన్నా. సరే చెప్పన్నా. తర్వాత ఏమైంది, నేనేమనుకున్నాను, నీ అనుకున్న రూట్స్ ఇది కాదు, ఐ వాంట్ టు, నా ఏం వేరేది ఉంది కదా. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇటు వచ్చాను. సో ఎవరికైనా సరే బిగ్ బాస్ అనే ఆపర్చునిటీస్ క్రియేట్ చేసిద్ది. టీవీ షోస్ మినిమం బిగ్ స్క్రీన్ కాకపోయినా స్మాల్ స్క్రీన్లో ఖచ్చితంగా క్రియేట్ చేసిద్ది. అది యూటిలైజ్ చేసుకున్నావా నువ్వు తోపు అంతే. నేను చెప్తాను కదా, అప్పుడు 2 years నాకు రెగ్యులర్ బిజీ షెడ్యూల్ ఉండేది. ఈటీవీలో మినిమమ్ ఎవ్రీ వీక్కి ఒక షో ఉండేది. ఎవ్రీ వీక్ ఒక 2-3 shows. డి అయితే కంప్లీట్గా ఓకే అంటే దండిగా డబ్బులు సంపాదించా అంటావు అప్పట్లో. ఒకటి బాబుయా, నీకున్నంత వలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. నేను నాకన్నా ఎక్కువ దారుణంగా సంపాదించిన చాలా మంది ఉన్నారు. అంటే నేను సంపాదించలేదు కానీ నువ్వు సంపాదించావని నేను చెప్తున్నాను. నువ్వు తోపురా, నువ్వు అంబానీ అమ్మమ్మ ఊరిలాగా ఉంటావు. అంబానీ నేను లేదు అంబానీ అమ్మ కాదన్నా. నేను చాలా రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్ ఫీడ్ చూసినప్పుడు ఒక చిన్న టాపిక్ వైరల్ అవుతుంది, అమ్మాయిలంటే ఎక్కువ అట్రాక్ట్ అయిపోతాడు జెస్సీ అని. నువ్వా? నేను అవుతా కామాంధుడు, ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకోడు. బట్ అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడాలని ట్రై చేస్తాడు జెస్సీ అని అంటున్నారు, నిజమేనా? మాట్లాడలేదు, నాకు కమ్యూనికేషన్స్ అయ్యానంట. బేసికల్గా నేను ఓపెన్గా మాట్లాడేస్తాను. ఓకే, దొంగచాటుకి వెళ్ళిపోయి దొంగ బుద్ధులు చేయండి. ఓకే ఓకే, చాలా మంది లవర్సా? లవర్స్ అంటున్నావా? నాకు లవర్ రా ఒక్కరు కూడా లేరా? ఒకళ్ళు ఉంటారు. ఎవరెవరు? పేరు చెప్తున్నా, ఫోన్ చేస్తా, పేరు చెప్తా. కొడతారు. ఎందుకు? నన్ను చంపేస్తారు ఫస్ట్. ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం రా, నేను ఫస్ట్ కొంచెం నా ప్రాజెక్ట్ బెడిగా. మరి పెళ్ళి అవ్వదండి అతనికి, నాకు అర్థమైంది. ఓకే, ఐ హ్యాడ్ క్లారిటీ అవ్వదు. పెళ్ళి అవ్వదా? మరి ఎందుకు అలా పెడుతున్నావు? మరి కాదన్నా, బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన చేసుకోవాలి. మీరు 30,000-35,000 వరకు ఉంటారంటే ఎట్లా అవుద్ది? సమాజం ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది చెప్పండి. ఇప్పుడు ఎదుగుతున్నాను. సరే ఓకే, నీ ఏజ్ ఎంత? 25. ఇది నమ్మడానికి ఉందా? నమ్మొచ్చా 25 అయితే? ఆడియన్స్ మీరు చెప్పండి, కింద కామెంట్లో చెప్పండి. నా ఏజే 25, నెక్స్ట్ ఇయర్ పెళ్ళి అయిపోద్ది నాకు. ఓపెన్ చెప్తా. అంత ఆగలేకపోతున్నావా? ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. ఆగలేకపోవడం కాదన్నా, ఎప్పుడు జరగాల్సింది అప్పుడే జరిగితే మంచిదని సొసైటీ చెప్తుంది. ఎంత కంగారు నాకు లేదురా. పెళ్ళికి కంగారుకి సంబంధం చెప్పు. ఇప్పుడు నువ్వు యూట్యూబర్గా నువ్వు స్టార్ట్ చేసావు, ఓకే, వ్లాగ్స్ చేస్తూ కూర్చున్నావు, ఇప్పుడు చేస్తున్నావు మంచి షోస్. ఇప్పుడు నీకంటే ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నావు, నీకంటే ఒక బ్రేక్ వచ్చింది. సో ఇప్పుడు నువ్వు చేసుకుంటావు. ఓకే, బ్రేక్ ఏం రాలేదు, బ్రేక్ వస్తుంది. సరే, వాట్ ఎవర్ ఇట్ ఇస్, నువ్వు ఒక సాటిస్ఫైడ్గా ఉన్నావు. ఓకే, వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. నీ అలా లేను, అది ఏక నేను చేసుకుంటా. ఇప్పుడు అది నేను చేసుకొని వెళ్ళిపోతే ఎందుకు వెళ్తుంది? వెళ్ళిపోతే అలా వెళ్ళిపోయాను ఉన్నప్పుడు ఇప్పుడు లవ్ చేయి మాకు. ఒకటి చెప్తున్నా, అలా వెళ్ళిపోయే వాళ్ళని ఎప్పుడు లవ్ చేయి మాకు. చెప్పింది నేను చెప్తున్నా ఒక విషయం, పేరు చెప్పకుండా చెప్తున్నా. ఒక పిల్ల యూఎస్ సీట్ వచ్చిందని, సారీ యూకే సీట్ వచ్చిందని యూకే వెళ్ళిపోయింది. అవునా? నిజమా? గుత్తి వంకాయ పలావ్ చాలా ఫేమస్ ఇక్కడ. చూస్తుంటే అసలు నాన్ వెజ్ అయితే నాకు అనిపించట్లే. అబ్బా, ఎంత టెంప్ట్ చేస్తుంది చూడండి నా గుత్తి వంకాయ. తినరా? కార్తీక మాసం గాయస్, అది మా నాన్న మాలేసాడు గాయస్. నేను వెజ్ తింటా ఈ రోజుకి. బాగుంది, చాలా బాగుంది. ఎలా అనిపిస్తుంది అన్ని తింటుంటే? చాలా బాగుంది నిజంగా. నేను యాక్చువల్లీ నాన్ వెజ్ లేదని చెప్పి ఫీల్ అయితే వచ్చాను, బట్ వెజ్ బాగా సాటిస్ఫై చేస్తున్నారు వీళ్ళు. నిజంగా ఏదో చెప్పాలి, నిజంగా చాలా బాగుంది. చాలా మంది అడుగుతున్నారు ఏమని, ఎక్కువ పందెం పుంజులు చేస్తున్నాం, అందరిని ఎక్కడికి ఎందుకు తీసుకొస్తున్నావు అని. ఏమైనా డబ్బులు ఇస్తున్నారా అని కూడా అడుగుతున్నారు. నేను చెప్తున్నా, నా ఇక్కడ ఫుడ్ నచ్చి చేస్తున్నా. చాలా క్లారిటీ చెప్తున్నా జనాలకి. దట్ ఐ అగ్రీ, దానికి ఒప్పుకోవచ్చులే. ఏదో కింద కామెంట్ కూడా ఒకరు పెట్టారన్నా. ఏం పెట్టారంటే, ఎంత ఇచ్చారు, బతికేది దేనికోసం అన్నా ఎవరైనా? ఎంత ఇచ్చారు ఆడికి ఎందుకంటే? అదే బతికేది దేనికోసం ఎవరైనా? ఓకే, ఇవన్నీ పక్కన పెడితే సోల్జరు నువ్వు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నావు, సుమనాన్ని కూడా సపోర్ట్ చేస్తున్నావు. నీకు ఈ సీజన్లో ఎవరు బాగా నచ్చారు వాళ్ళిద్దరు తర్వాత? వాళ్ళ తర్వాత బాగా నచ్చిందా? ఆయేషా నచ్చింది, కానీ వెళ్ళిపోయింది పాపం. సో నీ ఫ్రెండ్ అని ఆయేషా? ఫ్రెండ్ ఏం కాదు, జస్ట్ ఒకసారి కలిసినట్టున్నాను అంతే. ఆయేషా నీ క్రష్ అంట నిజమేనా? ఆయేషా నీ క్రష్? ఆయేషా అందరికి క్రషే. అయిందా? బాగా అయిందా? యూనివర్సల్ క్రష్ తను. యూనివర్సలే? యా, అంటే అంత పెద్ద క్రష్ అనమాట. అయితే
జనరల్గా ఆయిషా షీఈస్ అ వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్, స్ట్రాంగ్ ఉమెన్, అండ్ సేమ్ టైం చాలా బాగుంటుంది, గ్లామరస్ గర్ల్, అండ్ వే ఆఫ్ టాకింగ్ బాగుంటుంది. సో ఆబ్వియస్లీ ఎనీవన్ షోస్ ఇంట్రెస్ట్. ఓకే, నీకు చిన్న టాస్క్ ఇస్తున్నా ఇప్పుడు, ఇది ఖచ్చితంగా చేస్తా అంటే ఇస్తా. చెప్పు. లైవ్లో సిరికి ఫోన్ చేసి ఐ లవ్ యూ సిరి అని చెప్పాలా? చేయను, ఏ నేను చెయ్యను. వై? అరే అయ్యని వద్దురా, అయ్యని చిన్నపిల్లల ఆటలు, నీ అట్లా. నువ్వు బీ అ మెచ్యూర్ మ్యాన్ రా. అండ్ నేను మెచ్యూర్. షీఈస్ అ సమ్వన్స్ గర్ల్ ఫ్రెండ్, ఐ కాంట్ కాల్. ఫ్రెండ్గా చెప్పొచ్చుగా ఐ లవ్ యూ అని. చెప్పను నేను ఫ్రెండ్గా. అసలు మా వాళ్ళు తిడతారు, మా వాళ్ళు హర్ట్ అవుతారు. చూడండి, సిరి హర్ట్ అవుద్ది అనట్లా. సిరి నాకు తెలుసు, రీహాన్ బాబు కూడా నాకు తెలుసు, కావాలని నేను ఫోన్ చేసి చెప్తా. అదే నీకు ముఖేష్ అంబానీ తెలుసు, రాజు కనకాల తెలుసు, అందరూ తెలుసు నీకు. తిడతారా? ఓకే, నాకు అర్థమైంది. చాలా జరుగుతుంది అయితే మ్యాటర్. ఇంట్లో చెప్పుకున్నారన్నా? ఇంట్లో చెప్పుకున్నారా లవ్ స్టోరీ కోసం? మా ఇంట్లో తెలుసులే. వాళ్ళ ఇంట్లో తెలియాలి ఇంకా. అన్నా మీరు పేరు చెప్పొచ్చు ప్లీజ్, చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను. సరే పెళ్ళికి కార్డు పెడదులే, మరింకెందుకులే కానీ ఆడియన్స్కి కూడా పెడదాం కింద కార్డు. అప్పుడు కూడా భోజనం చేసి వెళ్ళు, భోజనం చేసి వెళ్ళు అంటున్నాడు తప్ప ఒక కేసు బీర్లు పెడతా తాగేసి వెళ్ళు అని కనీసం చెప్పేవారు. నేను పెట్టను స్వామి, వేళ్ళు పెట్టను. పబ్బులకి వెళ్తూ ఉంటావు. నేను తాగను కాబట్టి నేను వేరే వాళ్ళకి కాదన్నా, ఎక్కువ నువ్వు శివ యాంకర్ శివ లేదా అసలు పబ్లో చూసినప్పుడు అలా కనిపిస్తారా నీ పక్కన? నా పక్కన ఎప్పుడు కనిపిస్తారా? నేను అసలు వాళ్ళతో ఎప్పుడు పోయింది లేదు. ఎప్పుడో జమానా ఎప్పుడో 2-3 years బిఫోర్ ఒకసారి వెళ్ళి ఉంటా అంతే. నీ వాళ్ళతో ఎప్పుడు వెళ్ళా? అది మా గ్యాంగ్ కాదు, మా గ్యాంగ్ అంతా అఖిల్, సాత్విక్, వీళ్ళు. అఖిల్ నా ఫ్రెండ్ ఉంటాడులే, బిజినెస్ మ్యాన్. అఖిల్, సాత్విక్, భరత్ అని చెప్పి వీళ్ళతో వెళ్తాను. వాళ్ళతో ఎవరితో వెళ్తాను, ఎవరితో వెళ్ళవన్నమాట. ఓకే, పక్కన పెడితే నీది విజయవాడ కదా, విజయవాడలో నీకు బాగా నచ్చిన ఫుడ్ ఏంటన్నా? కిచిడి. ఏ కిచిడి? గులాబ్ ఉంది కదా, గులాబ్ కిచిడి. అక్కడ చికెన్ ఫ్రై వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. గులాబ్ కిచిడి వెళ్ళి ట్రై చేస్తా, అది కూడా వీడియో పెడతా. ఎలా ఉందో కూడా చెప్తా. జెస్సీ చెప్పింది రైటా రాంగా? నేనే కాదు, చాలా మంది అంతే విజయవాడ నుంచి పుట్టి పెరిగిన వాళ్ళు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు వెళ్ళి తినేసి వస్తారు కూడా వీకెండ్స్. ఓకే, అంత టేస్టీ ఉంటుంది. అదే టేస్ట్ ఇక్కడ కూడా ఉంటుంది అన్న. ఇక్కడ కిచిడి కానీ ఇక్కడ మీరు గట్టిగా ట్రై చేస్తే నాటుకోడి రాగి సంగటి విన్నారు కదా, అది ఇక్కడ మస్తు ఫేమస్. ఇక్కడ తిన్నావు ఆల్రెడీ? ఓకే, లాస్ట్ టైం వచ్చినప్పుడు తిన్నాడంట అన్న. సో నాటుకోడి రాగి సంగతి వెరీ వెరీ టేస్ట్ ఇక్కడ అనమాట. మీరు ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ రండి, మనం వచ్చి తిందాం. అదే మన కార్తీక మాసం అయిపోయాక, ఇవన్నీ అయిపోయాక. సో కళ్యాణ్తో వచ్చి తిందాం. అప్పుడు కళ్యాణ్ వచ్చేస్తారు కదా. కళ్యాణ్ వచ్చే అన్నట్టు మర్చిపోయినా, కళ్యాణ్ వచ్చిన వెంటనే ఇక్కడే ప్రెస్ మీట్ పెడదాం. ఇక్కడే మొత్తం నువ్వు కూడా వస్తే ఇక్కడే మొత్తం అన్ని ఆల్రెడీ అన్ని అరేంజ్మెంట్లు రెడీగా ఉన్నాయన్నమాట. కప్పు ఇలా పట్టుకొని వస్తే రెడీగా ఉన్నాం మేము అరేంజ్మెంట్లు చేసుకోవడానికి. ఇంకో విషయం చెప్పనా, December 22nd ఈజ్ ఫినాలే ఫర్ బిగ్ బాస్. ఆ రోజు కూడా ఒక మ్యాజిక్ ఉంది. ఈ రాజుగడ్ పుట్టినరోజు. ఎవరికి ఉపయోగం? నీ వల్ల నీ కోసం పెట్టాడంటావు. ఏంటి ఫినాలే? కప్పు పట్టుకొచ్చి ఆ కప్పుతో నేను చాలా ఎక్సైట్మెంట్ వెయిట్ చేస్తాను. ఇవన్నీ కాదు, నువ్వు ఎప్పుడు వెళ్తావు బిగ్ బాస్కి? నేనా? సిగ్గుపడతాను కదా. అంత దేవుడి దయ. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. వెళ్తా అన్న, ఖచ్చితంగా వెళ్తా. వెళ్ళి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ ముందు కళ్యాణ్ ఉన్నాడు, ఓకే, నీ ఎదురుగా కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ ఎలా నామినేట్ చేస్తావు? ఇప్పుడు కళ్యాణ్ ఇప్పుడు కళ్యాణ్ ఎదురుగా ఉన్నాడు, నామినేట్ చేయి కళ్యాణ్. చేయను నేను. ఎందుకు చెయ్యవు? నా చేతుల్లో ఉన్నాడు కదా. ఇప్పుడు ఈ సీజన్కి వచ్చారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా. నా చేతుల్లో వైల్డ్ కార్డ్. అప్పుడు ఆలోచిస్తా పాయింట్స్. ఇప్పుడు చెప్పయ్యా. వద్దులే అన్న. సరే ఇప్పుడు సీజన్ ఉన్నావు అనుకో, ఎగ్జాంపుల్ రాజ్ కుమార్ ఆట బిగ్ బాస్ లోనే చూస్తారు. సరే ఆ 10లో చూస్తారు, చూడాలి. అది ఎలా ఉంది కదా, నువ్వు వెళ్ళాలి, ఎంత ఫోటో కూడా చూస్తామని. అది అది చాలా మంది అన్నారన్న నన్ను ఒకప్పుడు రీచ్ రానప్పుడు, నువ్వు బిగ్ బాస్ నువ్వు బిగ్ బాస్ నువ్వు బిగ్ బాస్ అని ఎగతాలు చేశారు నిన్న. ఇప్పుడు చెప్తున్నా 10లో చూస్తారు. 10 నెక్స్ట్ సీజన్ ఫిక్స్ అయిపోయావా? అయ్యప్ప స్వామి నా అనుకున్నారని నేను ఫిక్స్ అయ్యా. నేను ఐ బిలీవ్ గాడ్ అన్న, అంతే. 10లో వెళ్తే నేను వెళ్తే సపోర్ట్ చేయరా మీరు? ఇప్పుడే ప్రతిరోజు ఫోన్ చేస్తుంటావు దీనికి మరి అప్పుడు ఇంకా సాగుకొడతామేమో. నేను వెళ్తే సాగుకొడుతున్నా, ఎందుకంటే హౌస్లో ఉంటాను కదా. నెల రోజుల ముందు నుంచి మొత్తం ఫోన్ చేసుకుని వీడియోస్ తీయన్నా అని చెప్పి మొత్తం అంతా సెట్ చేసుకుని వెళ్దాం. బలగాన్ని సెట్ చేసుకుని లోపలికి వెళ్దాం.
గట్టి పిఆర్తో వెళ్తావు అయితే గట్టి పిఆర్తో వెళ్తా కాదు ఈ పిఆర్ల దుకాణం ఏంటి అదే అడుగుదాం అనుకున్నా మర్చిపోయారా ఈ పిఆర్ల అదే దుకాణం బాబాయ్ నాకు పిఆర్ గురించి నాకేం తెలియదు బాబు నాకు బికాస్ నేను వెళ్ళినప్పుడు నాకు పిఆర్ ఎవరు తెలీదు నేను మా ఫ్రెండ్స్ ఎవరైతే ఇప్పుడు నీలాంటి ఫ్రెండ్స్ ఉంటాయి కదా ఫిరోజ్ అని చెప్పి సాయి అన్న మా బావ మా బాబాయ్ వీళ్ళు ఒకరికేమో ఇన్స్టాగ్రామ్ ఇచ్చేసాను ఒకరికేమో ఎడిటింగ్ పార్ట్ ఇచ్చా అంటే ఫొటోస్ ఏమో వస్తే మంచిగా ఎడిట్ చేయండి క్లిప్స్ కట్ చేయండి సో వీళ్ళే ప్రమోట్ చేశారు తప్ప నాకు పిఆర్ లేదు నాకు నిజం చెప్పాలంటే నువ్వు వెళ్ళేటప్పటికి అంత వైరల్ కాదు ఈ పిఆర్ల కోసం లేదు అప్పటికే ఉంది బాబా ఉంది కానీ అంత తెలియదు జనాలకి మా సీత కొంతమంది పెట్టుకొని వచ్చారు కానీ పిఆర్స్ నేను నాకు అంత ఇది లేదు నాలెడ్జ్ లేదు దాన్ని నాలెడ్జ్ లేదు కాదు అంత అవసరం గొల్లలేదని చెప్పి నాకు ఫీలింగ్ అర్థమైందా యాక్చువల్లీ అన్ని వారాలు అనుకోలే అనుకున్నా నేను అనుకున్నా నా మీద కాన్ఫిడెంట్ ఉంది నాకు నేను జెన్యున్గా ఆడతాను అనుకున్నా జెన్యున్గా పైసలు లేవంటున్నావు అంత పైసలు లేవంటున్నావు అంత గొల లేదంటున్నా గొల ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళే దేనికి అల్టిమేట్గా డబ్బు ఫేమ్ ఈ రెండింటికి వెళ్తాం ఫేమ్ వస్తుంది డబ్బులు ఎందుకు నేను ఇట్లా వెళ్తే నేను నా గేమ్ బట్టి ఇప్పుడు పిఆర్ ఉన్నంత మాత్రాన నువ్వు సేవ్ అయిపోవు అర్థమైందా కాబట్టి ట్రై చేస్తాను పిఆర్ పెట్టించుకొని నా ఫ్రెండ్స్ వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చి 2 వారాలు 3 వారాలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు నా ఫ్రెండ్స్ ఓకే ఐ డోంట్ వాంట్ మెన్షన్ ద నేమ్ బట్ స్టిల్ ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ గేమ్ ప్లాన్ ఓకే పిఆర్ ఏంటి అనేది నీకు ఏంటంటే నీ ఇన్స్టాగ్రామ్ అట్లా బూస్టప్ అంతే నీ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చేసి పెట్టుకుంటావు పెట్టి మా వాళ్ళు తోపు మా వాళ్ళు ఇది మేము సేవ్ మీరు ఇంతమంది మాట్లాడుతున్నారు కదా ఒక నిజం చెప్పనా కళ్యాణ్ పడాలనే వ్యక్తికి పిఆర్లు ఎవరు అంటే మాలాంటి ఫ్రెండ్సే అందుకే పడాల పేరు ఉంది నా పేరు పడాల పడాలి మీ ఇంటి పేరు వాళ్ళ ఇంటి పేరు ఒకటి అన్నదమ్ములు నీకు తెలుసా కళ్యాణ్ నాకు దురక్షతాలు అవుతారా తమ్ముడు పడతా కళ్యాణ్కి పిఆర్ లేడన్నా ఏ మంద యూట్యూబర్లు అంతా అయ్యో పిఆర్ ఎవడండి పిఆర్ని పెట్టుకుని వెళ్ళింది పిఆర్ అవసరం లేరు డబ్బు వేస్ట్ అది ఆయన డబ్బులు ఎక్కడ ఉన్నాయి పిఆర్ పెట్టుకుని లేరు అంటున్నారు Match with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. ఆయన డబ్బులు కూడా లేవన్నా ఒకడు మెసేజ్ పెట్టాడు ఒకడు వీడియో చేసి పెట్టాడు కళ్యాణ్ సోల్జర్ కాదు సిఆర్పిఎఫ్ మ్యాన్ అని సిఆర్పిఎఫ్ ఆ బొక్కగాడు చెప్తున్నా సిఆర్పిఎఫ్ అంటే సోల్జరే అది ఎవరికి తెలిసండి పిఆర్ అని కళ్యాణ్ సోల్జరే కాదు బిగ్ బాస్ వెళ్తారండి నేను బిగ్ బాస్ సోల్జరే కాదు అన్నాడు కళ్యాణ్ నవ్వుతుంది బిగ్ బాస్ వెళ్తావా వెళ్ళడం గురించి కాదు అంటే ఫేక్ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారండి ఇప్పుడు ఫేక్ మాటలు మాట్లాడిన వల్ల సొసైటీ ఏం బాగుపడిపోదు కదా సోల్జర్ ఆడమల్ సారీ అని పెట్టాడు ఈరోజు వీడియో కూడా చూపిస్తాను నీకు అందరూ భయపడుతున్నారు భయపడ్డం కాదన్నా ఫేక్ మాటలు ఎందుకు అంటున్నా నేను అంతే ఇంకేం లేదు అరే 100 మంది 100 మాట చెప్తారా నువ్వు వినుకుని పోతే నువ్వు దబ్బవు అదేలే ఇప్పుడు నువ్వు పబ్లిక్ ఫిగర్గా వచ్చినప్పుడు 100 మంది 100 మాట అంటారు అన్న 100 మంది గేమ్ కోసం మాట్లాడుకుని నాట్ డూయింగ్ టు స్వామి నన్ను వెళ్ళినప్పుడు నేను డబ్బులు ఇచ్చి బిగ్ బాస్కి డబ్బులు ఇచ్చి అని చెప్పి అన్నాను నన్ను బిగ్ బాస్ టీం నేను డబ్బులు ఇచ్చి వచ్చానంట బిగ్ బాస్కి వాడు స్వామి బిగ్ బాస్ టీం డబ్బులు నేను ఇచ్చే డబ్బులు ఏం సరిపోతాయి వాళ్ళకి అంతే కదా వాళ్ళు ఒక సీజన్ 100 కోట్లతో సమానం అది ఓకే ఎంతో ఖర్చు పెట్టి చేస్తారు సెటప్స్ అన్ని అన్ని పోలీస్ కొంతమంది వేలిముద్రగాలు ఉంటారు కదా వాళ్ళు చెప్పే మాటలన్నీ కాదు మర్చిపోయినా అదే ఇప్పుడు ప్రతిరోజు ఫుడ్ డొనేషన్ చేస్తున్నారు 150-200 మెంబర్స్ అంటే అంత ఎక్కువ డబ్బులు మీ దగ్గర ఉన్నాయని టాక్ అంత ఎక్కువ డబ్బులు ఉన్నాయని కాదు స్వామి నాకెందుకో ఒక ఇన్సిడెంట్ నాకు హార్ట్ టచ్ అయింది ఒక రోడ్ సైడ్ ఒక అమాయకమైన ఒక వ్యక్తి పాపం అడుక్కుంటున్నా నైట్ 2 o'clock ఆ టైంకి ఆకలేస్తుందని చెప్పి అప్పుడు నేను ఫుడ్ ఇస్తే ఆ ఫుడ్ కోసం దగ్గర నేను 10 మంది ఫుడ్ తీసుకెళ్తే 50 మంది వచ్చారు ఆ టైంలో ఆకలి కోసం పాపం అందులో ఒక పిల్లవాడు ఏడుస్తున్నాడు ఫుడ్ రాలేదని చెప్పి ఆ ఇన్సిడెంట్ అప్పుడు అనిపించింది ఓకే నా సైడ్ నుంచి ఏం చేయగలను అంటే ఫుడ్ మీ అందరిలాగా కోట్లు దానం ఇచ్చలేను నేను ఒక రోజుకి ఒక 10 మంది నుంచి 50 మంది వరకు ఫుడ్ పెట్టగలను ఆ కెపాసిటీ నాకు ఉంది దేవుడు ఇచ్చాడు నాకు అది నేను పెడుతున్నా నాతో పాటు కొంతమంది నా ఫ్రెండ్స్ కొంతమంది సాయం చేస్తున్నారు నాతో పాటు వాళ్ళు డోనర్స్ కింద వాళ్ళే వచ్చి మేము రైస్ బ్యాగ్ ఇస్తాం లేకపోతే మేము మనీ వేస్తాము ఇంత క్యాష్ ఇస్తాము లేకపోతే ఇంత అని యూఎస్ నుంచి కొంతమంది ముక్కుమోహన్ తెలియని కూడా వచ్చారు రియల్లీ హెల్పింగ్ అవుట్ ఓకే నేను చెప్తున్నా చూడు అదే ఫుడ్ డొనేషన్ గత 200 days అన్నా ఇప్పుడు 340 days ఒక్క రోజు అంటూ స్టార్ట్ అయిన ఫుడ్ జర్నీ 340 రోజులు చేశారు. ఈరోజు నేను చెప్తున్నానన్న 2 times ఈ ఇయర్లోనే 2 times నా సైడ్ నుంచి పందెం ఫుడ్ సైడ్ నుంచి ఫుడ్ డొనేట్ చేస్తాం. థ్యాంక్ యూ అన్న నేను కలిపి ఫుడ్ డొనేట్ చేస్తాం. ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు గాయస్, ఆయన చేసే సర్వీస్ నేను చూసా.
నేను చూసి నేను ఇది చేస్తా అంటున్నా, నా సైడ్ నుంచి పందెం పుంజు సైడ్ నుంచి 2 times చేస్తా. థ్యాంక్ యూ. కానీ పందెం పుంజులో నువ్వు వెజ్ తిన్నావు కదా, నాన్ వెజ్ లేదే అని ఏమైనా బాధపడ్డావు అన్న? లేదు, అదే చెప్తున్నాం కదా. వెజ్ తినేటప్పుడు నీకు నాన్ వెజ్ లేదు అని ఒక ఫీల్ లేదు కదా? బేసికల్గా అలా ఫీల్ అయితే వచ్చా. బేసికల్గా ఏంటంటే రెస్టారెంట్కి వచ్చిన ప్రతిసారి నేను నాన్ వెజ్ తింటా. వెజ్ తిని చాలా రేర్ సినారియోస్, 100లో ఒక్కసారి తిని ఉంటాయేమో. ఇవాళ నేను అలాగే అబ్బా ఇవాళ నాన్ వెజ్ ఉండదు కదా అనుకుని వచ్చాను. వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు కూడా చాలాసేపు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కూడా నీతో మాట్లాడుతున్నప్పుడు కూడా నాకేం అనిపిలా, ఎగ్జాక్ట్గా లేదు. వన్స్ ఇది ఫస్ట్ ఇది స్టార్ట్ చేశాను, అబ్బా ఇది చాలా బాగుంది అనుకున్నా. దాని తర్వాత గాడి తిన్నా, గాడి చాలా బాగుంది. బిర్యానీ తిన్నా, బిర్యానీ చాలా బాగుంది. బేసికల్గా వెజ్ బిర్యానీ అసలు తిన్నాను, బట్ ఇది చాలా చాలా టేస్టీ ఉంది. మళ్ళీ బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ వస్తే వెళ్తా ఉన్నా ఇంకా లైఫ్లో? బిగ్ బాస్కా వస్తే వెళ్తాను. ఇష్టమే నాకు, బిగ్ బాస్ అంటే ఇష్టం. ఇప్పటికీ స్టిల్ ఇవాళ కూడా ఎవ్రీ ఎపిసోడ్ చూస్తా. ఎవ్రీడే, ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ నేను ఎవ్రీడే చూస్తా. ఏ కంటెస్టెంట్ ఎలాగ ఆడుతున్నా కూడా చెప్తాను. నాకు కూడా ఫోన్ చేసి చెప్తుంటావు. ఎలిమినేట్ అయిన వాళ్ళు కూడా ఫోన్ చేసి మరి చెప్తా, నువ్వు ఈ తప్పు చేస్తావు దాని వల్ల వచ్చావు బయటికి అని చెప్పి. ఓకే, ఎవరెవరో చెప్పి అలా ఫోన్ చేసి చాలా వద్దులే, అవన్నీ చెప్పకూడదు, తప్పది. ఓకే, ఎలా తెలుసో తెలియదు కానీ ఇది నా ఫేవరెట్ అండి. ఇక్కడ తిన్నా ప్రీవియస్గా కూడా, బట్ స్టిల్ మళ్ళీ ఇది వచ్చింది. పేరంటే దాని పేరు చెప్పు. మలాయ్. ఏం మలాయ్? సీతాఫల్ మలాయ్. అది పందెం పుంజులో ఆ స్వీట్ చాలా బాగుంటది. ఇది మరి నువ్వు అడుగుకో, స్పూన్ పెట్టి మాకు, నేను తినేస్తాను మొత్తం. పర్లేదు, నేను కూడా తెప్పించుకో అన్న, సగం సేర్ ఏమన్నా కొంచెం టేస్ట్ చేస్తానన్నా అంటే మామూలుగా బాబు ఇంకో మలాయ్ తిన్నా ఎందుకు బాధ. ఇక్కడ చాలా టేస్ట్ బాగుంటుంది, ఇక్కడ తిన్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, అందుకు ఇది ఎవరికి షేర్ చేసుకోండి. అర్థమైందా? పందెం పుంజులోకి వచ్చి ఖచ్చితంగా ఫుడ్ ట్రై చేయండి. ఫుడ్ అయితే డిసప్పాయింట్ అవ్వరు, ఇదైతే చెప్తున్నా. అంటే బ్రాహ్మిన్స్ అని వెజ్ తినేవాళ్ళు ఎవరైనా ఉంటే కన్ఫర్మ్గా చెప్తున్నా, వంకాయ బిర్యానీ తినండి, చాలా బాగుంది. అంటే లిటరల్గా చెప్పాలని కాదు, నేను నిజంగా ఒక మంచి ఫ్లేవర్ అనుభూతి చెందుతున్నా అది. సో నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్కి వెళ్తే మా జెస్సీ భయ్య నాకు సపోర్ట్ చేస్తాడు. జెస్సీ భయ్య నాకు సపోర్ట్ చేస్తాడు. సో కళ్యాణ్ గురించి ఇంకేమైనా లాస్ట్ మాట మాట్లాడాలంటే ఏం మాట్లాడుతూ భయ్? లాస్ట్ మాట ఏంట్రా, మామూలు కళ్యాణ్ బాగా ఆడుతున్నాడు, వాళ్ళకి సపోర్ట్ చేయండి, మంచి జెన్యున్గా ఉన్నాడు. కింద నెంబర్ ఇస్తా, హాట్ స్టార్ గురించి మొత్తం ఇస్తా, అవన్నీ ఓకే. కానీ జనరల్గా ఏంటంటే హౌస్లో బిగ్ బాస్ హౌస్ అనగా అందరూ మంచి చెడు ఉంటాయి. ఓకే, మంచి చూడండి, చెడు కూడా చూడండి, మంచిని కూడా ఎంకరేజ్ చేయండి, అలాగే చెడుని ఎంకరేజ్ చేసినట్టుగా మంచిని కూడా ఎంకరేజ్ చేయండి. ఓకే, చెడు మీదే కాన్సన్ట్రేట్ చేసి ఇది మా వాడు ఇది చేశారు కదా, మీ వాడు అది చేశారు కదా అని చెప్పి కామెంట్ చేసి తప్పకుండా అది చేసే మంచి పనులు కూడా ఉంటాయి, మంచి గేమ్స్ కూడా ఆడాడు, చాలా స్ట్రాంగ్ కండిషన్ చెప్పి అందరితో కూడా అనిపించుకున్నాడు. సో కొంచెం తప్పులు ఉంటాయి, ఆ తప్పుల గురించి లైట్ తీసుకోండి అంతే. సరే సార్, విన్నాం. వాడు బేసికల్గా ఎవరిని డీప్ ఫ్రేమ్ చేయట్లేదు కదా, ఒకళ్ళని గురించి బ్యాక్ బీచింగ్ చేయట్లా, అది మెయిన్. సో బేసికల్గా ఈజ్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ విత్ గుడ్ హార్ట్. కళ్యాణ్ వచ్చిన వెంటనే మళ్ళీ కూర్చొని పక్కన జెస్సీని కూడా పెడతా వీడియో చేసేటప్పుడు, అప్పుడు మాట్లాడదాం మిగతావి. పటాలా బ్రదర్స్ సారీ, అదే పటాలా బ్రదర్స్ అంట. ఫుల్ ఏం తెలియదు, ఎందుకు తెలియదు భయ్యా, నువ్వు పటాలా అన్నట్టు వినిపించింది నాకు. పటాలా బ్రదర్స్తో మళ్ళీ వీడియో చేద్దాం ఖచ్చితంగా. ఇంకోటి ఏం చెప్తున్నానంటే షార్ట్ అండ్ స్వీట్గా చిన్నగా చేసి మీకు చెప్దాం అనుకున్నాం. సో జెస్సీ బాయ్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నాడు అనే విషయం. సో ఐ హోప్ మంచిగా నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలు మీరు ఇస్తున్న అభిమానం నాకు చాలా నచ్చింది, నా గుండె తరుక్కుపోతుంది. మీరు అంత బాగా సబ్స్క్రైబర్లు కానీ చూపించాడు, ఏదో వీడియో బాగా రీచ్ అవుతుందని చెప్పి చూపించి ముడిసిపోతున్నాడు. సో మీరు ఇస్తున్న అభిమానం నాకు చాలా నచ్చింది. అలాగే పందెం పుంజు ఫుడ్ ఇంకా బాగా నచ్చింది. సో వచ్చి పందెం పుంజులో ట్రై చేయండి. వీడియోలు చేస్తున్నానంటే ఎందుకు చేస్తున్నా, నా ఫుడ్ నచ్చి చేస్తున్నా. సో ఫైనల్గా నా గురించి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పి. నచ్చగారండి పెద్ద ఫోన్ చేసి దొబ్బుతుంటాడు అవసరం ఉంటే. దగ్గర ఒక పని చెప్పాడంటే ఆ పని అయ్యే వరకు ఫోన్ చేస్తాడు, అన్న 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 అయిపోయింది అన్న అన్న అని. బట్ స్టిల్ పాపం అమాయకుడు, చాలా మంచోడు. అమాయకుడు అంటే ఎవరు నమ్మరు, చెప్తున్నా కదా, చెప్పు. పాప అమాయకుడు, మంచోడు, ఎమోషన్ ఓవర్ బస్ట్ అయిపోతుంటాడు, లోపల ఏం దాచుకోడు, బయటకు వచ్చేస్తుంటాడు. అది మాత్రం ఓకే నమ్ముతా. లాస్ట్కి ఇంకేదో డైలాగ్ మిగిలిపోయింది. ఏమిది? ఏదో మిగిలింది కొంచెం. ఏం మిగిలింది? లైక్, షేర్, సబ్స్క్రైబ్. నీ ఫ్యాన్స్. ఓకే, ప్లీజ్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ టేస్టీ రాజా.